గవర్నర్ గారు వచ్చారు. రండి. సార్, పూజ్యులు పెద్దలు శ్రీ మునగాల చిరంజీవి గారు, మీ రాక మా అందరికి చాలా ఆనందకరం సార్. సార్, ముందుగా ఈ సంవత్సరం మీరు గవర్నర్ గా నియమితులు అవ్వడం మా అందరికి నిజంగా పట్టరాని ఆనందం, చెప్పుకోలేని సంతోషం. ఇది అనిర్వచనీయం కూడా. సార్, మీ ఆనందం వ్యక్తపరచండి సార్. మిమ్మల్ని మేము గవర్నర్ గా నిర్మించుకోవడం మా అందరికీ ఆనందం. మీ మాటల్లో మీ ఆనందాన్ని తెలియజేయండి. జయవాసవి. ఈ రోజున వినుకొండలో వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ యూత్ 3 క్లబ్బులు సంయుక్తంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. వాసవి క్లబ్స్ సేవా సంస్థ 1961లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు ఈ క్లబ్స్ని స్టార్ట్ చేశారు. 11 మంది నెంబర్ సభ్యులతో ఈ రోజున స్టార్ట్ అయిన క్లబ్బు ఈ రోజున 1,00,000 మంది మెంబర్స్తో 1,600 క్లబ్బులు 1,800 క్లబ్బులతో రమారమి వర్ధిల్లుతుంది. ప్రతి సంవత్సరం 80 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం వాసవి క్లబ్లో వచ్చే ఫండ్స్ మొత్తం వాసవియన్స్ నుంచే తీసుకుంటామండి. సేవ మటుకు మతం లేదు, కులం లేదు, వర్ణం లేదు. ఎవరికైనా సేవ చేయటానికి మా వాసవియన్స్ ముందుంటారు. మేము ఎక్కువగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, అలాగే స్కూల్ పిల్లలు చదువుకోవటానికి, వాళ్ళకి తెలివితేటలుండి చదువుకోవటానికి ఆర్థికంగా సహాయం చేస్తూ, పుస్తకాల రూపేణా సహాయం చేస్తూ, ఆరోగ్యరీత్యా ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి కూడా సహాయం చేస్తూ, మాకు ఇబ్బంది ఉంది సహాయం చెయ్యండి అని మా దగ్గరికి వచ్చిన ఎవరికైనా మాకు చేతనైనంత సహాయం చేయటమే మా ఆర్యవైశ్యుల లక్షణం. మేము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమానికి ఉపయోగించాలని మా అందరి దృక్పథం. అదేవిధంగా మాకొచ్చిన ఆదాయం నుంచి మాకిష్టపూర్వకంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. నేను 2012లో ఈ వాసవి సంస్థలోకి మెంబర్గా వచ్చి 2014లో సెక్రటరీ, క్లబ్ సెక్రటరీ, 15 ప్రెసిడెంట్, 16 జోన్ చైర్మన్, 17 వికేఎస్పి ఇన్ఛార్జి, 18 కేసీజీఎఫ్ ఇన్ఛార్జి, అలాగే 2019లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ చేశాను. 2021 కేసీజీఎఫ్ ఇన్ఛార్జి, 22 రీజన్ చైర్మన్, 23 ఐపీసీ, 24 ఐపీసీ, ఇన్ని రకాలుగా సేవా కార్యక్రమం చేస్తూ ఈ రోజున జిల్లాకి గవర్నర్ అయ్యాను. మన వీరందరి ప్రేమ అభిమానాలు చూస్తుంటే చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ, సేవా కార్యక్రమాలు చేయటానికి మేము ఎప్పుడు ముందుంటాం. అలాగే మా సంస్థ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మాకు ఇబ్బంది కాదు, అన్నీ చక్కగా చేస్తాం. మా సెక్రటరీ పోతుగంటి రమేష్ గారు ఎప్పుడు అంటుంటారు, సింగిల్గా చేయలేంది వ్యవస్థగా మనం చేయగలుగుతాం. రూపాయి ఒక్కొక్కరు ఇచ్చింది అందరు కలిస్తే కోట్ల రూపాయలు అవుతుంది. ఎన్ని సేవా కార్యక్రమాలైనా మనం చేయాలనుకుంటే
వాసవి క్లబ్స్ మించింది ఎక్కడా లేదు. ఇటువంటి సిస్టమ్ మిగతా చోట్ల మిగతా యొక్క సంస్థల్లో ఇటువంటి సిస్టమ్ లేదు. కొంతమంది కొన్ని సంస్థల్లో డబ్బులుంటే చాలు ప్రెసిడెంట్ 5 పోస్టులు ఎన్నైనా అయిపోతారు. కానీ వాసవి క్లబ్లో మటుకు సెక్రటరీ, ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, ఐపీసీ ఇట్లా అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతే డిస్ట్రిక్ట్ గవర్నర్ అవుతారు. అటువంటి మంచి అవకాశం వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ రోజున నాకు దక్కి ఇలా మన వినుకొండకి రావటం, ఈ 3 క్లబ్లు ప్రమాణ స్వీకారం రావటం చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇంకొక యూనివర్సల్ ప్రశ్న సార్, మీరు చేయగలరా? చెప్పండి. రెడీయా సార్? సార్, మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ అందరూ పలువురు హర్షిస్తుంటే మేము విన్నాం, తెలుసుకున్నాం. మీ విజయానికి కంగ్రాచులేషన్ సార్. సార్, ఈ వాసవి క్లబ్స్ అనేవి పక్కన పెడితే మీరు ఇందాక అన్నట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎవరైతే ఉన్నారో మీ తరం, మీ పూర్వతరం ప్రపంచానికి వ్యాపార రంగాన్ని పరిచయం చేసింది మీ ఆర్యవైశ్యులే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిమ్మల్ని కాపీ కొడుతూ అంటే వేరే గణాలు, అధిగణాలు, మూల గణాలు అన్ని మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయి, కొన్ని డామినేట్ చేయలేకపోతున్నాయి కూడా. కొన్ని వ్యాపార రంగం ద్వారా మేము నేర్చుకున్న ఒక మూలం సంపాదించడం మాత్రమే కాదు, సంపాదనతో సహాయం చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాము. సో మీ దగ్గర మేము నేర్చుకున్న ఈ పదం మీరందరూ నిజంగా ఫాలో అవుతున్నారంటారా? మీరు అనుకోవడం సంపాదనతో పాటు సహాయం మేము చూస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలోనే పలువురికి మీరు సహాయం చేయడానికి మేము విన్నాం, పాంప్లెంట్ చూసాం. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఇలాంటి కార్యక్రమం కోసమే జరుగుతుంది? లేదండి, ఖచ్చితంగా అందరూ వాసవియన్స్ ఆర్యవైశ్యులు అంటేనే చాలు. ఓ బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా ఆర్యవైశ్యులు సహాయం లేనిదే ఎక్కడా జరగదు. మేము గనక ఉంటే ఆ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. వ్యాపారంలో వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఖచ్చితంగా సేవా కార్యక్రమానికి మేము ఉపయోగిస్తాం. ఇది కాదండి, మీరు మిగతా కార్పొరేటర్లో చూడండి, ఎక్కడైనా సరే వాళ్ళకి ఎంతసేపటికి లాభం మీద ఉన్న దృష్టి కస్టమర్ల మీద ఉండదు. మేము కస్టమర్లను దేవుళ్ళుగా చూస్తాము, అవసరానికి ఆదుకుంటాము, సహాయం చేస్తాము, అప్పిస్తాము, చిన్నగా తీర్చుకుంటాము. ఇటువంటి విధానం ఇంకెక్కడా లేదండి. ప్రతి దానికి ఎక్కువ లాభాల కోసం పాకులాడకుండా తక్కువ లాభంతో అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా ఫస్ట్ ఉండే వర్గం ఏదన్నా ఉందంటే మా ఆదివాసీ వర్గమేనండి. సేవా కార్యక్రమంలో ముందుంటాము, అలాగే వ్యాపారంలో కూడా ముందుంటాం. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది తప్పచ్చు. ఎట్లా అంటే ఊరన్న తర్వాత ఉంటది కాబట్టి కొద్దిగా కొంతమంది ఈ విషయంలో వెనకబడి కూడా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువ శాతం మటుకు సేవా గుణంతోనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. మా యూట్యూబ్ ఛానల్ మా ఊరి మహారాణులు అనే కార్యక్రమం ద్వారా మా ఇంటి మహారాణులు, మీ ఇంటి మహారాణులు అందరూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా మీరు ఈ రోజు జరగబోయే కార్యక్రమం గత 1 month నుంచి కూడా ఎప్పుడు మీరు చక్కటి మంచి మాటలు చెప్తారా, ఇటువంటి అంటే వాళ్ళకి తెలియని మూలాలు ఏమన్నా చెప్తారా అని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. లిటరల్ గా నేనే ఆ షోని హోస్ట్ చేస్తూ గమనిస్తూ ఉన్నా. వీళ్ళందరిలో వాళ్ళు లిటరల్ గా ఏది జరిగినా ఎండ్ ఆఫ్ ద టైం మీ గురించి ప్రస్తావన అయితే ఖచ్చితంగా జరుగుతా ఉంది. ప్రతిరోజు గమనిస్తున్నాను మిమ్మల్ని. నిజంగా ఇలా కలవడం నాకు నిజంగా మాటల్లో చెప్పలేని ఇది సార్. అదే విధంగా మీరు చేస్తున్న మీరు తీసుకున్న కొన్ని టఫ్ డెసిషన్లు కూడా కొంతమంది మేడం వాళ్ళు చెప్తుంటే నేను గమనించాను. నిజమా ఇలాంటి సెలబ్రిటీని చూడాలి అనే ఇతిహాసంతో నేను ఇక్కడికి వచ్చాను. యాజ్ మై వర్డ్, మా ఊరి మహారాణుల తరపున మీరు గవర్నర్ గా సెలెక్ట్ అయినందుకు మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ కి నిజంగా మా షో తరపున మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అట్ ది సేమ్ టైం ఈ షో సక్సెస్ అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ సార్. చిలంకూరి కోటేశ్వరరావు గారు అటువంటి లెజెండరీ పక్కన కూర్చోవడం ఏ రోజుకైనా మీరు లెజెండరీ అవుతారని మా ప్రకారం. ఆల్రెడీ మీరు జోన్ చైర్మన్, మాకు లెజెండరీనే సార్. మీ మాటల్లో చెప్పండి, సార్ని ఈ రోజు మనం ఆహ్వానించుకున్నాం. సార్ కి జరగవలసినటువంటి మర్యాదలు ఏమైనా లోపిస్తున్నాయా? మీరే కదా ఇక్కడ మెయిన్ మొత్తం. జయవాసవి, ఈరోజు
మాకు ముఖ్య అతిథులు, మా మిత్రులు, మా 204A గవర్నర్ గారు మా చిరంజీవి గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయనకి ఏ లోటు కూడా ఎప్పుడు కూడా చేసేది లేదు, చెయ్యం. మాది అసలు వాసవి క్లబ్ అంటేనే సేవ అండి, సేవ అంటేనే వాసవి క్లబ్. ఈరోజు ఈ కార్యక్రమానికి మా వచ్చినందుకు వారికి, మరి సెక్రటరీ రమేష్ గారికి, మరి కేబినెట్ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు గారికి, ఆర్సి పద్మావతి గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రైండర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ, సేవా విభాగం ఉన్నవి. అలాగే రైస్ 5 కేజీలు చొప్పున 10 మందికి, దుప్పట్లు 10 మందికి అట్లా వస్తున్నాయి. బాలాజీ ఫ్రెండ్స్ సెక్రటరీ తరఫున వస్తున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమం అన్ని చేస్తున్నాం. రేపు 7వ తారీఖు అమ్మవారి జయంతి ఉంది, ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు ప్లాన్ చేసుకొని దాని గురించి చర్చించుకుంటున్నాం. ఈ రోజు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జయం చందన్, చిలంకూరి కోటేశ్వరరావు, వినుకొండ. సార్ కోటేశ్వర గారు చెప్పండి సార్. మన చిరంజీవి గారిని వారి కష్టం చూస్తూ ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు సార్ని ఏదైనా కాపీ కొట్టాలనుకుంటున్నారా? కాపీ కాదండి, మేము కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళని అడిగి వాళ్ళ సేవా దృక్పథంతో ఏం చేశారు ఏంటని వాళ్ళ మార్గదర్శనంలో నడుస్తూ, అసలు ఏంటి మీలాగా మేము రావాలని మేము ఏం చేయాలి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అని దాని కార్యక్రమం నడుస్తూ వారి అనుగుణంగా మేము నడుచుకుంటామని చేస్తున్నాం. సూపర్ సార్, మంచి మాట చెప్పారు. హార్డ్ వర్క్ స్పేస్ యూ అన్నారు, అంటే కష్టే ఫలి అని మనం తెలుగులో అన్నాం, ఇంగ్లీష్ లో హార్డ్ వర్క్ స్పేస్ యూ అన్నారు. మీరు సార్ని కాపీ కొడతారా అన్నప్పుడు అవును అనకుండా, లేదు తనకంటే తనలా కష్టపడాలి, కుదిరితే ఇంకా కష్టపడాలి అన్నందుకు మీ హార్డ్ వర్క్ నిజంగా జోహార్లు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.